ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగ సంఘాలతో సమావేశము, తీసుకునే కీలక నిర్ణయాల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్టయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ సమావేశం అండి. సో, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని సర్దుబాటు పైన అయితే అభిప్రాయాలు తీసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ బుధవారం సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. గుర్తింపు పొందిన సంఘాల నాయకులను దీనికి ఆహ్వానించారు. రిజిస్టర్డ్ సంఘాల నుంచి లిఖితపూర్వక లేఖలను తీసుకోవాలని అయితే నిర్ణయించారు. సో, వీరి సూచనలు, సలహాల మేరకు పని సర్దుబాటు ప్రక్రియను కొనసాగించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే సంఘాల నాయకులు సూచనల మేరకు కొన్ని మార్పులు చేసింది. ఇక ఆర్‌జేడీ, డీఈఓ, డిప్యూటీ డీఈఓ అలాగే ఎంఈఓలతో మంగళవారం నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో వీటిని వెల్లడించింది. ఇక మిగులుగా తేలిన పాఠశాలల్లో జూనియర్ ఉపాధ్యాయుడి స్థానంలో అయితే సీనియర్ విల్లింగ్ ఇవ్వడానికైతే అవకాశం కల్పించింది. సో, ఈ మేరకు 70% అంగవైకల్యం ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. వీరి స్థానంలో అయితే వేరే ఉపాధ్యాయుడిని మార్పు చేస్తారు. ఇక మిగులుగా తేలిన ఉపాధ్యాయులకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని తెలిపేందుకు అవకాశాన్ని కల్పించారు. ఈ 3 కారణాలతో ఈ 3 కారణాలను డీఈఓ కార్యాలయం విడుదల చేసిన గూగుల్ షీట్ ద్వారా కమిషనరేట్‌కు సమర్పించవలసి ఉంటుంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మిగులు ఉపాధ్యాయుల జాబితాను 16న కమిషనరేట్ విడుదల చేస్తుంది. ఇక 17 తేదీ మరియు 19 తేదీలలో మండల స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మండలంలో మిగిలిపోయిన టీచర్లను అదే మండలంలో వారి మాతృ పాఠశాలలోనే ఉంచి విద్యా సంవత్సరం విద్యా సంవత్సరంలో రాబోయే ఖాళీల్లో సర్దుబాటు చేసేలా ఎంఈఓలకు అయితే వెసులుబాటు కల్పించే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా ఉపాధ్యాయ సంఘాలతో అయితే సమావేశం అయితే ఈ విధంగా అయితే ముగిసిందండి. సో, వీడియో నచ్చినట్టయితే వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి. వీడియోని తప్పనిసరిగా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.